స్థానిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి వీధిలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సాగించి తెలంగాణ మన ప్రత్యేక తెలంగాణ కొరకని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకత్వంలో అందరము కార్యకర్తలు చాలా కష్టపడి తెలంగాణను తీసుకొచ్చినాము. అందుకొరకొని అన్ని ప్రాజెక్టులు కానీ నదులు కానీ ప్రతి ఒక్క అందుకే ఆయన పేరు నీళ్లు తెచ్చిన ఆయన కనుకనే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు కూడా ఉంది. ప్రతి కార్యకర్త ఆయన నాయకత్వంలోనే పనిచేస్తున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి వాళ్ళకు పెన్షన్లు ఏమి ఇండ్లు ఏమి తర్వాత వికలాంగుల పెన్షన్లు ఏమి ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. అందుకొరకని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దని ప్రతిరోజు వాళ్ళలో తిరిగి చెప్తున్నాను. నువ్వు మాట్లాడు. వార్డు పర్యటనలో భాగంగా ఈరోజు ఈ 14వ వార్డు పెట్టుకోవడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలుగా ఈ వార్డును మరి కాంగ్రెస్ పార్టీ వార్డు కైవసం చేస్తున్నది. మరి వాళ్ళు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం. మరి నామమాత్రం అభివృద్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు కుల వృత్తుల వారు చేతి వృత్తుల వారు ఎంతో మరి ఈ హీనస్థితిలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మరి ఈ స్వర్ణకారుల ఆచార్యులు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. మరి స్వర్ణకారులు కానీ చేతి వృత్తులు కానీ మన వారి ఆశలు ఆవిరైపోయినాయి. ఈరోజు ఇక్కడ స్వర్ణకారుల పరిస్థితి చూస్తుంటే మరి భవిష్యత్తులో ఏ చిన్న ముక్కుపుల్ల కానీ తాలిబొట్టు కానీ కమ్మలు కానీ మెట్టెలు కానీ ఇంకా రకరకాల వస్తువులైనా కానీ మరి చేతితో తయారు చేసి ఈరోజు ప్రజలకు నాణ్యమైనగా అందించేవారు. ఈరోజు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేటివ్ సంస్థలు ముందుకొస్తున్నాయి. మరి అవి వారు విపరీతంగా డబ్బు మరి షోమాలు పెట్టి పెద్ద భవంతులతో ఈరోజు స్వర్ణకారులకు స్వర్ణాలు మరి వాళ్ళు డిస్ప్లే పెట్టి చేసి మొత్తం వ్యాపారం మొత్తం కార్పొరేట్ వాళ్ళే చేయడం జరుగుతుంది. మరి మధ్యతరగతి అయినటువంటి ఈ స్వర్ణకారులు కానీ ఇక్కడ పట్టే చేప వృత్తులు కానీ ఇక్కడ 2 కులాలు బలంగా ఉన్నాయి. మరి ఆర్యవైశ్యులు ఉన్నారు, మరి స్వర్ణకారులు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు. మరి అటువంటి వారి కులవృత్తులు పూర్తిగా నాశనమైనవి. మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కులవృత్తులు అంతరించడం కాదు. మరి అలాగే భవిష్యత్తులో మరి ఇలాగా జరుగుతుందంటే కులవృత్తులు అంతమవుతాయి. మరి వీరి జీవితాలు ఆగమై మరి నడి రోడ్డు మీద వస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ అసంతృప్తి అసహనం కనబడుతుంది. సంక్షేమ కార్యక్రమాలు ఏమి అమలవుతలేవు, ఇచ్చిన హామీలు ఏమి అవుతలేవు. మరి రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల మీద మరి మధ్యతరగతి కుటుంబాల మీద యువకుల మీద నిరుద్యోగుల మీద సమస్యల మీద పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాకముందు ఎట్లా ఉండే వచ్చిన తర్వాత ఎట్లా ఉండే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు పూర్తి చేస్తున్న మన ఈ స్వామ్యం ఎట్లుందని చెప్పేసి అన్ని విషయాలు సవ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకున్నాను. ఈరోజు 4 వార్డులో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మహిళల్ని 1,000,000 మందిని కోటీశ్వర్లను చేస్తానని చెప్పడం, మరి 2,000 ఉన్న పెన్షన్ 4,000 ఇస్తాం, 3,000 ఉన్నది 6,000 ఇస్తాం, మరి కళ్యాణ లక్ష్మితో పాటు పొలం బంగారు ఇస్తాం, చదువుకున్న పిల్లలకు స్కూటీలు ల్యాప్టాప్లు ఇస్తాం, మరి రైతు బంధు రైతు భరోసా లాంటి మొత్తం కూడా 15,000 ఇస్తామని చెప్పి మరి 3 కార్లకు 2 కార్లు జగనామం పెట్టి ఒకటే కారుకి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చీత్కరిస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ వస్తారా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లకి, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి, మీదే వచ్చే రాజ్యం అని చెప్పి కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఈ రాష్ట్రం బాగుండే.
మేమందరం కూడా సుభిక్షంగా ఉండిందే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దోపిడీకి అందరం గురైపోతున్నాం. ఎక్కడ కూడా సంక్షేమ ఫలాలు ఏం లేవు కానీ మోసపు మాటలు, నీతి లేని మాటలు, మరి వాళ్ళు ముష్టి యుద్ధాలు చేస్తున్నారే తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇవాళ బీసీ సమాజాన్ని కూడా రేవంత్ రెడ్డి మోసం చేసిండు. మరి 42% ఇస్తానని చెప్పి మరి బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించినా మరి కేంద్రంలో లడాయి చేసి కొట్లాడి నేను బీసీ బిల్లును పాస్ చేస్తానని చెప్పి పొరగాళ్ళలాగా మాట్లాడి మరి వాళ్ళ ఆర్డినెన్స్ పేరు మీద ఎన్నికలను మొత్తం కూడా తాత్కారం చేస్తూ మరి స్థానిక ఎన్నికలు కూడా పెట్టే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. నిజానికి కూడా బీసీ సమాజం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఇన్నేళ్ల తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి 50కి పైగా ఉన్నటువంటి బీసీలను ఇవాళ అణగారిన జనాలుగా చూస్తూ మరి కేవలం ఓట్ల కోసమే చేయడం తప్ప ఉన్న ఏళ్ళలో ఒక 2 సామాజిక వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు గెలిస్తే చేపలు పట్టేటోళ్ళు మంత్రి అయిండు, మరి బట్టలు ఇచ్చేటోళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారని చెప్పి ముఖ్యమంత్రి మరి ఒక దుర్మార్గమైనటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడే కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కేవలం ఫ్రీ బస్ పేరు మీద మరి ఇస్తానన్న 6 హామీలతో పాటు 420 హామీలను అమలు చేయకుండా గోల్మాల్ తిట్టి మరి ఎవరిని వాళ్ళని మాటలతో మభ్యపెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థలు ఎప్పుడొచ్చినా కూడా మేమందరం తప్పకుండా బుద్ధి చెప్తాం, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో పలుకుతున్నారు కనుక మాకు చాలా సంతోషంగా